అమ్మ కాలేజ్కి వెళ్ళొస్తాం. ఇలాగే వెళ్తావా? చున్నీ వేసుకుని వెళ్దురా. ఈ డ్రెస్ కి చున్నీ బాగోదమ్మా. బాగుండడం కాదు మనకు కావాల్సింది, వెదవల చూపులు మన మీద పడకుండా జాగ్రత్తగా ఉండడం మనకు కావాల్సింది. బాయ్ మా. ఆ జుట్టు అలాగే వదిలేస్తావా? జడేసుకుని వెళ్ళొచ్చుగా. జడ ఈ డ్రెస్ లేకి ఏం సెట్ అవ్వదమ్మా. నువ్వు కాలేజీకి చదువుకోవడానికి వెళ్తున్నావా, స్టైల్ గా ఉండడానికి వెళ్తున్నావా? ఏంటక్క కొత్తగా రూల్స్ పెడుతున్నావు? వెళ్ళని కాలేజీకి టైం అవుతుంది. బయట అమ్మాయిల మీద జరిగే అరచకాలు చూస్తుంటే భయం వేస్తుంది సుజయ్. నిజమే, కానీ అందరూ ఒకేలా ఉండరు కదక్క. నేనేమైనా అలా ప్రవర్తిస్తున్నానా? అది మా పెంపకం సుజయ్. ప్రతి ఇంట్లో మగపిల్లల్ని ఎలా పెంచాలంటే బయట అమ్మాయిలతో చెడుగా ప్రవర్తించే ముందు అరే మా ఇంట్లో కూడా ఒక అమ్ముంది, అక్కుంది, చెల్లుందని గుర్తు రావాలి. నిజమే అక్క. సరే అమ్మా, నాకు టైం అవుతుంది, నేను వెళ్తున్నా. నిజమే, మా అక్క ఆలోచించినట్టు ప్రతి ఇంట్లో ఆలోచిస్తే సొసైటీలో ఎంతో మార్పు వస్తుంది. అమ్మ చెప్పింది కూడా నిజమే కదా, బయట సొసైటీ కూడా అలానే ఉంది. మన జాగ్రత్తలో ఉండడం మనకే మంచిది.